హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏమంటే 10థ్ క్లాస్ సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ! ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట. మా అమ్మాయికి విషెస్ చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు నేను చికెన్ తీసుకొనొచ్చాను. మా అమ్మాయి ఏంటంటే చికెన్ బిర్యానీ చేయమనిందనమాట. చికెన్‌కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం ఇంకా మసాలా అవన్నీ పట్టించేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టించుకున్నాను మ్యారినేషన్‌కి. ఒక 3, 4 పీసెస్ ఏమో గ్రిల్‌కి ఉంచుకున్నాను. మిగతా హాఫ్ వచ్చి మామూలుగా చికెన్ బిర్యానీ చేయడానికి పెట్టుకున్నాననమాట. ఇదిగోండి నేనిక్కడ కొంచెం 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో మసాలా సామాన్లన్నీ కూడా వేసేసుకున్నాను. మసాలా సామాన్లు బాగా వేగినాక దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాననమాట. రెండిటిని బాగా వేగనిచ్చాను. తర్వాత కొంచెం చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చాను. ఇదిగోండి ఇక్కడ నేను కొన్ని పుదీనా ఆకులు, తర్వాత కొత్తిమీర ఆకులు వేసేసుకున్నాను. బిర్యానీలోని పుదీనా ఆకులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మన బిర్యానీ. తర్వాత కొన్ని బంగాళదుంపల ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను తగినంత ఉప్పు, తగినంత కారం, మసాలా వేసేసుకుని కొంతసేపు మగ్గనిచ్చాననమాట. తర్వాత నేను పక్కనే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని నేను పక్కకు పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండీ, మ్యారినేట్ చేసుకున్నాను కదా, అవి వేసేసుకొని వేపేసుకున్నానమాట. ఈలోపు ఏంటంటే ఇక్కడ ఆయిల్ బాగా పైకొచ్చిందండి. నేను వాటర్ వేసేసుకున్నాననమాట. తగినంత వాటర్ వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ బాగా మరిగినాక మనం ఏంటంటే బియ్యం వేసేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీకి స్టార్టర్ కింద కార్న్ ఫ్రై చేసుకున్నానండి. దాంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ వేసుకొని తర్వాత కొంచెం మన టొమాటో సాస్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నా. లైట్గా కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను అనమాట. ఈలోపు ఏంటంటే మన బిర్యానీ కూడా రెడీ అయిపోయినాయి. ఒక వేరే బాండీ తీసుకొని దాంట్లోని ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఉంది కదండి మిక్స్, అది మనం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇలా లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకుని ఆయిల్లోనే మనము వేసుకొని దాంట్లోని స్పైసెస్ కలిపానమాట. హెర్బల్ మిక్స్ పౌడర్ నా దగ్గర ఉంది కదా, అది కలిపానమాట. తర్వాత టేస్ట్ అయితే భలే ఉంటుందండి. తర్వాత కచ్చంబరి కూడా రెడీ చేసేసుకున్నాను నేను. తర్వాత కచ్చంబరిలో ఏంటంటే కొంచెం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర, ఇట్లా అన్నీ కలిపి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ నేను ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకున్నాను. సర్వ్ చేసుకుని తిన్నానండి. అబ్బాయి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను లాస్ట్లో ఏంటంటే స్వీట్ లస్సీ చేసుకున్నాను అనమాట.
ఏంటంటే లాస్ట్‌లో మనం స్పైసీ ఫుడ్ ఏదైనా చేసుకున్నప్పుడు ఇలాంటి బిర్యానీలు అయి తిన్నప్పుడు మనం కొంచెం మజ్జిగ కూడా తాగితే మంచిదండి. చలవ చేస్తుంది. సో, ఇదేనండి ఈరోజుకి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.